చూద్దాం, దగ్గరగా చూద్దామా, రెండు చేతులు పైకెత్తి చెబుతామా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వారం అంతా స్తుతి కూటాలు ఇచ్చారు, మండే నుండి సాటర్డే దాకా. మరి దేవుడు తన కృప చేత ఈ రోజున మరి సుందరబాబు గారు, అలాగే మరి గారు, సత్యమణి గారు, మరి వారికి ఇచ్చిన బిడ్డలు, మరి గీతా విశ్వములోను బాబు, మరి మనందరికీ తెలుసు. మరి అయ్యగారు, మరి విజయ్ గారి విషయం వారి సముఖంలో చెప్తా ఉన్నా. ఈ మందిరం కట్టిన నాటి నుండి కరెంటు బిల్లు అబ్బాయి కడుతున్నాడు. ఇప్పటి వరకు ఎంత వచ్చినా ఆయనే. రోడ్డు దగ్గర నేనే కడుతున్నా. ఎంత వచ్చినా ఒక్కొక్కసారి అక్కడ ప్యాన్లు ఎక్కువగా ఊరికి వేసుకోవటమే, అయినా కడతానా. ఇక్కడ కూడా అంటానే, ఎంత వచ్చినా కడతానే. దేవునికి స్తోత్రా. దేవుడు పని చేస్తే దేవుడు నేను పని చేస్తాను. ఈరోజు ఎంబీఏలో సీట్ వచ్చిందని, రెండోది శనివారం మరి ఎగ్జామ్ ఒకటి ఉందని, తర్వాత కొండపల్లి స్థల విషయంలో బిడ్డల యొక్క వేద్యములో విజయం కొరకై, ఆత్మీయ ఎదుగుట కొరకై. అందుట్లో మరి మణిము గారు చెప్తూ ఉంటారు, నేను ఉండగానే మా గీత పెళ్లి చూడాలని ఆశ. దేవునికి స్తోత్ర. కనుక మరి దేవుడు అన్నిట్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్ర. మంచిది. ప్రభు తన కృప చేత చక్కటి వాతావరణాన్ని ఇచ్చారు దేవుడు. ప్రభు తన కృప చేత ఈ రోజున దేవుని యొక్క సేవకులు మరి విజయ్ గారు నిజంగా మంచివారు, ప్రార్థనా పరులు, భక్తి కలిగినటువంటి వారు. దాంట్లో ఎటువంటి సందేహము లేనే లేదు. రోడ్డు దగ్గర లాస్ట్ వారం సండే పరిచర్యలో పొందులు పొంది నిజంగా సపోర్ట్గా, సహకారంగా ఎప్పుడు పిలిచినా ఆన్ ద స్పాట్లోనే సిద్ధపడి ఉంటే, అంటే బయట వేరే ఊరిలో ఉండకుండా ఇక్కడ ఉంటే కంపల్సరీ అయ్యా వస్తానయ్యా, కంపల్సరీ వస్తాను పాస్టర్. అలాగే మన మధ్యకి ఈ రోజున మరి ప్రత్యేకమైన వర్తమానం మరి అందించడానికి దేవుడు తన కృప చేత తన దాసులను మరి సిద్ధపరిచారు. ఈ సమయంలో వారికి ఇస్తున్న సమయము వారి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ఒకసారి అందరూ చెప్పులు కొట్టి ప్రభున మనకు కనపడతాం. ఈ సమయం ఇష్టమయ్యా. అక్కడ షరతులు ఇచ్చి ఇక్కడ షరతులు ఇస్తే కొందరు, ఇక్కడ మీ ఇష్టం. మామూలుగా 10కి క్లోజ్ అనుకున్నాం. ఇప్పుడు టైం ఎంత కదా? మనం కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడతారంటే ఒక పాట మరొకసారి మీ అందరి మధ్యలో నిలబడి ప్రభు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నా హృదయం వచ్చింది పంచుకోవడానికి ఇటు సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా నా వందనాలు. ప్రభు కృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా ఉన్నారా తెలుస్తూ ఉన్నాం. అయ్యగారు ఒక్కళ్ళే ఆమె చెప్పారు, మీకు ఎవరు ఉండాలని లేదా? అలాగా చెప్పుడు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు, జేమ్స్ 5వ అధ్యాయము 6వ వచనం, 16వ వచనం. ఈ పాపములను ఒకరితోనొకరు ఒప్పుకొనండి, మీరు
దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానిలో చదివాం పలుమార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో కేవలం కొన్ని మాటలు మాత్రమే ఫోకస్, కొన్ని మాటలు మాత్రమే నేను ఫోకస్ చేయాలి, నేను ముందుంచాలని ఆశపడుతూ ఉన్నా. చివరి భాగం మనం చదివినట్లయితే అక్కడ నుంచి చదవమన్నా, నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిది? మనఃపూర్వకమైతే, మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేస్తే. ఆ తర్వాత వింటున్నారా? అది బహు బలము గలదై ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమల దేవా, ఈ యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. ఈ స్తుతి ప్రభువా, నేటి నుండి ప్రారంభించడానికి కుటుంబాలను మీరు లేవనెత్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి కుటుంబము కూడా తండ్రి నీలో వర్ధిల్లడానికి, నీలో ఫలించడానికి, నీలో ప్రభువా రుచిని తెలుసుకోవడానికి, తద్వారా ప్రభువా ప్రతి కుటుంబం కూడా నీకు విధేయులై ప్రభువా నీ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి కావాల్సిన ప్రతి క్వాలిటీని, అర్హతను ప్రభువా కలిగి ఉండడానికి ఆయన ఈ యొక్క ఉపవాస స్తుతి కూడికలు, అలాగనే ప్రభా ఫ్యామిలీ ప్రేయర్స్ ఆయన మీరే అటు రీతిగా జరిగించమని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబాన్ని మీరు పట్టుకొని లేవనెత్తండి, బలపరచండి ప్రభా. నేటి నుండి కూడా ప్రభా ప్రతి కుటుంబంలో నాయన జరిగే ప్రతి ప్రార్థన ద్వారా మీరు గొప్ప మేలును, కార్యాలను, నాయన ఊహకందన కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మీరు జరిగించండి. మీకే స్తుతులు. వాక్యదానాలు గెలుచుండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు అంటా ఉన్నాడు, ఈ మాట మనం గమనించినట్లయితే, ఎవరైతే కుటుంబంలో ప్రార్థించే వాళ్ళు ఉంటారో, ఎవరైతే నీతిమంతులు ఉంటారో, నేను నీతిమంతున్నానా? తప్పే. నీతిమంతుని కాదన్నా తప్పే. మరి నాకు నేను ఎలా జడ్జ్ చేసుకోగలం, నాకు నేను ఎలా తీర్పు తీసుకోగలం? అది కేవలము ప్రభువు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టే తప్ప, మానవుడు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి ఒకరు నీతిమంతులు కాదని ఎవడు కూడా ఎంచనేరడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఒకవేళ మనము తీర్పు తీర్చినట్లయితే వాక్యం సెలవిస్తా ఉంది, మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మీరేం చేయబడరు? మీరు తీర్పు తీర్చబడరు. లేనిపోయింది కొని తెచ్చుకోవాలి అని అంటే ఏం చేయాలి? తీర్పు తీర్చే వారిలాగా ఉండాలి. ఆ లేనిపోయింది ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? మనకు సామెత ఉంటుంది, రోడ్డున పోయేదాన్ని అది అదే చెప్పాలి. రోడ్డును పోయేదాన్ని కూడా దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఎక్కించుకుంటారు? నెత్తి మీద ఎక్కించుకుంటారు. అది చీకటి శక్తే కానివ్వండి, అవమానమే కానివ్వండి, దారిద్ర్యమే కానివ్వండి, వ్యసనమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ఎప్పుడైతే తీర్పు తీరుస్తామో మనం దేవుడు ఏమంటాడంటే నీవు తీర్పుకు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకడు నీతిమంతుడని ఎలా బైబిల్ గ్రంథం తేల్చి చెప్తుంది అంటే ఆయన సాక్ష్యము చెప్పాలి. దేవుని వాక్యము సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యంలో దేవుని నీతి ఏం చేయాలంటే ప్రతిబింబించేలాగా ఉండాలి. నా జీవితం ఉంది, నేను దేనిని ప్రతిబింబించేలాగా నేను జీవిస్తూ ఉన్నా, నేను దేనిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ కలిగి ఉంటారు. ఆలోచన విధానం కానివ్వండి, నడిచే విధానం కానివ్వండి, లేకపోతే వారు జీవించే విధానం కానివ్వండి. కానీ సంఘానికి వచ్చినప్పుడు
లేదా క్రీస్తులోనికి వచ్చినప్పుడు, లేదా ఆయన మార్గంలో నడవడానికి నడుము కట్టుకున్నప్పుడు ఇక ఎన్నటికీ కూడా పౌలు గారు అన్నట్లు జీవించేది నేను కాదు, నడిచేది నేను కాదు, చేసేది నేను కాదు. మరి ఎవరో క్రీస్తే. ఇప్పుడు ఒక విశ్వాసి నీతిమంతుడని ఎలా చెప్పగలవు అయ్యా అని అంటే అతనిలో ఏం కనిపించాలి? క్రీస్తు పోలికలు కనిపించాలి, క్రీస్తు నడిచిన విధానము కనిపించాలి, ఆయన నడిచిన తీరు కనిపించాలి, ఆయన మాట్లాడిన తీరు కనిపించాలి. ఆయన మాటలు ఎలా ఉన్నాయి? ఆయన మాటలు ఎలా ఉన్నాయండి? ఏ మనస్సును కూడా నొప్పించలేదు. ఆయనను తిట్టినా సరే ఆయన ప్రతిగా ఏం మాట్లాడారంటే ఆశీర్వదించారు కానీ దూషించినట్లు ఎక్కడ లేదు. మనము ఒక మాట వచ్చింది అనుకోండి, మన యంగ్ జనరేషన్, నేను కాదు మీరు, యంగ్ జనరేషన్ ఏమంటారు? వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. డిఫెండ్ అంటే మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే క్రమంలో మనం ఏదైనా అనొచ్చు కదా. ఒక మాట అంటే తల్లిదండ్రులు ఎలాగే అంటారు కదా, ఆడు ఒకటైతే నువ్వు వేసేయి, తర్వాత చూసుకుందాం. ఏమన్నంటే నువ్వు కూడా అనేసేయి. ఇప్పుడు ఆ పాలుల్లోకి లేకపోతే ఆ పసి హృదయాల్లోనికి మనం ఎవరిని చూపిస్తున్నామండి, ఎవరిని ఇచ్చేస్తున్నామండి? క్రీస్తు పోలికలు కాదవి, ఆయన సాదృశ్యం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన. ఏ నీతిమంతుడు? నేను చెప్తే మీరు నీతిమంతులు అవరు, మీరు చెప్తే నేను నీతిమంతుడిని అవను. కానీ ఎవరు చెప్పాలి? ప్రభు చెప్పాలి. వాక్యానుసారముగా ప్రభు చెప్పాలి. ప్రభు చెప్పాలంటే, ఆయన సాక్ష్యం చెప్పాలంటే ఏం కలిగి ఉండాలి? ఆయన స్వారూప్యాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఆ హృదయం, ప్రభువారి హృదయం ఎలా ఉంటుందంటే కరుణతో నిండిన హృదయం అంట. ఆయన అనేక సందర్భాల్లో ఆయన దైవ స్వరూపాన్ని వివరించలేదు, కానీ ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన ఒకే మాట అన్నారు. అదేమిటంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే ఏమైంది? నీ పనివాడిని లేకపోతే నీ దాసుని స్వస్థపరిచింది, లేకపోతే రక్తస్రావం. వీళ్ళందరినీ ఎవరిని చూసినా సరే ఆయన ఏమన్నారంటే ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఆయన బయటకు చెప్పలేదు కానివ్వండి, ఆయన ఎంచుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, రక్తస్రావం కలిగిన స్త్రీ తాకింది. వాస్తవానికి అక్కడ అందరూ కూడా ప్రభువుని తాగుతూ ఉన్న వాళ్ళే. ఏదో ఒక సందర్భంలో ఆయన వస్త్రాలు వాళ్ళకి వీళ్ళకి తగులుతూ ఉన్నాయి. శిష్యులు కూడా అనేక మార్లు ప్రభువుని తాకారు. కానీ ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యారంటే, ఆయన ఎప్పుడు అనుభవం పొందారంటే నాలో ఉన్న శక్తి ఏమైపోతుంది, నాలో ఉన్న ప్రభావం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఏదుందో ఆవిడ కనిపెట్టింది కాబట్టి దాన్ని ఆమె తీసుకుంది. వారి వారి విశ్వాసం చొప్పున ఏం చేశారంటే ప్రభు వారి కార్యాలు చేశారు. ఆయన ఎవరిని తోసివేయలేదు, చిన్నపిల్లల్ని తోసివేయలేదు, పెద్దవారిని కూడా తోసివేయలేదు, కుష్టు వ్యాధి కలిగిన వారిని కూడా ఆయన తోసివేయలేదు. ఆయన ఎవరిని కూడా తృణీకరించలేదు, ఎవరిని కూడా మన భాషలో ఎవరిని కూడా రిజెక్ట్ అసలు చేయలేదు. ఆయన తిట్టిన వారిని ఆయన పక్కన పెట్టుకున్నాడు, తిండి కోసం వచ్చిన వారిని కూడా ఆయన పక్కన పెట్టుకున్నారు, ప్రాణాలు తీయడానికి కూడా లిస్ట్ లో ఉన్న వారిని కూడా ఆయన పక్కన ఎవరిని కూడా రిజెక్ట్ అనేది చేయలా. ఒకవేళ మనము ఎవరినైనా వారి మాటలను బట్టి, వారి
వ్యక్తిత్వాన్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి వారిని తృణీకరించే స్థితిలో ఉంటే నాలో ఏం లేదండి, క్రీస్తు స్వారూప్యము లేదు. దేవుని స్తోత్రం. సంఘంలోని పక్కన కూర్చుంటానే కొన్ని సార్లు సందర్భాల్లో మనం పక్కన వారిని ఏం చేస్తాం, సింపుల్గా తృణీకరిస్తామా లేదా, రిజెక్ట్ చేస్తామా లేదా, నాతో మాట్లాడదు, లేకపోతే నా పక్కన కూర్చోవద్దు, నేను ఇంకా డీప్కి వెళ్ళట్లేదు. ఇలాంటివి మీకు బోల్డర్ ఉంటాయి పక్కన కదా, పక్కనే ఇక్కడే ఉంటుంది బ్యాటిల్ అంతా, ఇంకెక్కడ జరగదు. కానీ క్రీస్తు స్వారూప్యము కలిగిన వారు ఏం చేయగలరంటే, అందుకే ప్రభువారు వాక్యం ద్వారా సెలవిచ్చాడు, నీవు కుడి చెంప మీద ఎవరైనా కొట్టి ఏం చేయాలి, అంతేగాని వారిని ఏం చేయవద్దు, తృణీకరించవద్దు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే ప్రభువు మనలను నీతిమంతులుగా ఎంచుతారో, ఎప్పుడైతే వాక్యానుసారంగా మనము నీతిని కలిగి ఉంటామో, దెన్ కమ్స్ నెక్స్ట్ ఏమొస్తుందంట, వారి ప్రార్థన ఏం చేస్తుంది, కానీ ఇంకోటి అది దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యం చదివించానంటే, మనం ఎక్కడున్నాం గట్టిగా చెప్పాలి, మందిరంలో ఉన్నాం. గల కారణం ఏమిటి, సోమవారం సాయంత్రం ప్రార్థన పెట్టుకుంది వీరే చర్చిలో, ఇంకెక్కడ నేను చూడలేదు. ఈ ప్రార్థన గల కారణం ఏమిటి, ఫ్రమ్ ది బిగినింగ్ గీత ఒకటి కొంచెం పరిచయం వెల్ నోన్ పర్సన్ కాబట్టి నేను ముందు గీత పేరు చెప్తాను. గీత వాళ్ళ ఫ్యామిలీ అవునా, ఇప్పుడు చెప్పండి, అసలు మనం కుటుంబ ప్రార్థన ఎందుకు పెట్టుకోవాలి? ఎనీ సజెషన్స్, ఎనీ ఒపీనియన్స్, ఎవరన్నా ఏమన్నా ఒక చెప్పగలరా? మనం ఎందుకు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి? అసలు దాని అవసరం ఏంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు? గీత పిలిచిందని వచ్చారా? మన పాస్టర్ గారు పిలిచారని వచ్చారా? మీరు చెప్పొద్దు, వాళ్ళిద్దరు పిలవకపోతే రాదు, నాకు తెలుసు. గీత వాళ్ళ ఫ్యామిలీ పిలిస్తే వచ్చారు, అవునా? పిలవకపోతే చక్కగా ఈ పాటికి నాకులాగా 2 కాళ్ళు బెడ్ మీద పడేసి మొహాన్ని ఒక ఫోన్ వేసుకుంది. వచ్చిన వాళ్ళేమో ఇట్లా, రాని వాళ్ళేమో కూర్చుని అట్లా కదా, టీవీ. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఎందుకు వచ్చారమ్మా, ఎందుకు వచ్చారు కదా? మనం ఏ సంఘం? సార్వత్రిక సంఘం అని పిలువబడతా ఉన్నాం. గల కారణం ఏమిటంటే, నీ రంగు, నీ బట్ట, నీ స్థితి ఇక్కడ ఏది కూడా పనికిరాదు. ఈ సంఘానికి వచ్చినప్పుడు మనందరము కూడా వన్ బిగ్ ఫ్యామిలీ. ఏమంటారు? పెద్ద ఫ్యామిలీ కాదు, ఒకే కుటుంబం. ఈ కుటుంబానికి యజమాని ఎవరు? గుర్తుపెట్టుకున్నారా? మరి పాస్టర్ గారు ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఆయన మెడక వేస్తారంటే సంఘానికి అధిపతి యేసయ్యే, కానీ సంఘానికి నాయకుడు ఎవరు? సో నాయకుడు నడిపించిన విధానాన్ని బట్టి ఏమవుతుంది, సంఘం అంతా కూడా నడుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ నాయకుడు ఎవరిని ఆధారం చేసుకుని నడిపిస్తాడు? దేవుణ్ణి ఆధారం చేసుకుని నడిపిస్తాడు. దేనిని సాదృశ్యంగా లేకపోతే దేనిని సింబాలిక్ గా చేసుకుని నడిపిస్తాడంటే దీనిని బట్టే. ఇంకేమనుందా? ఏమి లేదు, దీన్ని బట్టే. సో మనం ఇక్కడ కూడుకున్న కారణం ఏమిటంటే, కుటుంబాలు వేరు కావచ్చు, అయినప్పటికీ మనం అందరం కూడా ఇక్కడ ఒకే కుటుంబము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ వి టాక్ అబౌట్ ది చర్చ్, మన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘానికి వేరు వేరు భాగాలు ఉంటాయి, అవునా?
ముఖ్యమైన భాగం ఏంటిది? ఏం ముఖ్యమైన భాగం అంటే సరే డిసైడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. వేళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. ప్రతిదీ కూడా ముఖ్యమైనదే కదా. వాక్యం కూడా చెప్తా ఉంది, శరీర భాగాలు వేరైనప్పటికీ అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? కలిసి పనిచేస్తూ ఉన్నాయి. బాడీ మెకానిజం ఆఫ్ బాడీ ఎలా అంటే, మీరు ఒక 32 గంటలు ఫాస్టింగ్ చేశారనుకోండి, ఉపవాసం ఉన్నారనుకోండి, బాడీలో ఎక్కడెక్కడైతే కొవ్వు పెరిగిందో, లేకపోతే ఎక్కడైతే బాడీ టిష్యూస్, లేకపోతే మజిల్ టిష్యూస్ కానివ్వండి, లేకపోతే నరాలు కానివ్వండి, ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో అదంతా కూడా బాడీ ఏం చేసుకుంటుందంట? మెటబాలిజం ఇవన్నీ కూడా ఇట్ రిపేర్ ఇట్ సెల్ఫ్. అంటే దానికి ఏం చేసుకోగలదు? రిపేర్ చేసుకుంటుంది. రిపేర్ అంటే బాగు చేసుకోగలదు. అందుకే మనకు ఒక పద్ధతి ఉంటుంది, ప్రతి శనివారం కూడా ఉపవాస ప్రార్థనలు అంటాం. మరి అది ఎందుకు పెట్టారో తెలియదు, కానీ సైంటిఫికల్గా మాత్రం ఇది మంచిది. కనీసం ఇట్టన్నా ఉంటారేమో. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. వారం అంతా తినేసి శనివారం ఉపవాసం ఉండండి, ఆదివారం మళ్ళీ చక్కగా చికెను తినండి. అట్లా కాకుండా వారానికి 8 రోజులు తింటానే ఉన్నాం అనుకోండి, ఒక రోజు ఎక్స్ట్రా పెట్టారంటయ్యా అంటే తింటాం కదా. రోజుకి 4-5 సార్లు తింటే మరి అది రోజు తింటే లెక్కేసుకుంటారు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పార్ట్స్ వేరైనప్పటికీ కూడా ఏమవుతుంది? అవన్నీ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. దేన్ని ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉన్నాయి? శిరస్సును ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోజున మనందరూ ఇక్కడ కలిసి కూర్చుని ప్రార్థించడానికి, ఒక కుటుంబాన్ని గురించి ప్రార్థించడానికి గల కారణం ఏమిటంటే, ఈ సెల్ఫ్ అనేది మనకు మనముగా ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో రిపేర్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు మనముగా ఏం చేసుకోవాలి? సహాయము చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు మనముగా ఏం చేయబడాలంటే we have to push them a little bit. వారు వెనకబడి ఉంటే వాళ్ళని ఏం చేసే రకంగా ఉండాలి? వారి కొరకు ప్రోత్సహించే రకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గీత వాళ్ళ ఫ్యామిలీ ఇన్వైట్ చేశారు, మనం వచ్చాం. ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏమిటి? మన ముఖ్య పని ఏమిటి? వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ప్రార్థన చేయాలంట? మనపూర్వకంగా ప్రార్థన, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. అయితే అనేక మంది దైవజనులు వారి సాక్ష్యాలు విన్నప్పుడు నాకు ఒక ఐడియా ఒకటి వస్తుంది. అదేమిటంటే, దైవజనులు అంత గొప్ప వాళ్ళు ఎలా అయ్యారంటే, వాళ్ళు అవ్వలేదు, కానీ వారి వెనక ఏదో ఒక శక్తి అనేది ఉందండి. ఆంగ్లేయులు కానివ్వండి, లేకపోతే ఇండియాలో కానివ్వండి, మిషనరీస్ కానివ్వండి, అనేక మంది వారు గొప్ప కార్యాలు, గొప్ప పరిచర్యలు చేశారంటే వారి కుటుంబస్తులు చేసిన ప్రార్థన వలనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ హావ్ మెనీ ఎగ్జాంపుల్స్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ మేము మరొక సందర్భంలో చేస్తాం. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మా బిల్డింగ్ మీరు చూసి ఉంటారుగా, పాల్ కిషోర్ గారు. ఆయన 10th ఫెయిల్. ఆయనకి ఇంగ్లీష్ కూడా రాదు, ఏమి రాదు. మరి ఈ రోజున ఆ బిల్డింగ్ మొత్తానికి, లేకపోతే ఆడియో బైబిల్ మినిస్ట్రీ మొత్తానికి కూడా అధినేత ఇండియాలో. ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర నుండి ఆడియో బైబిల్ వెళ్ళాలి. జాయిన్ అయినప్పుడు ఈయనకి అసలు ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు, బేసిక్ కమ్యూనికేషన్ లేదు, కంప్యూటర్ లేదు,
ఫోన్ కూడా ఎలా వాడాలో తెలియదు. ఈయనకి ఈ పొజిషన్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే ఒకటి అనుకున్నాను, దేవుని ఎంపిక వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దీనిలోను ఆయన లేవనెత్తాడు, ఆయన ఎంపిక ఇలాగే ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ రాను రాను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లేదా ఇలాంటి టాపిక్స్ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పాయింట్ స్పార్క్ అయింది. అదేమిటంటే దేవుని ఎంపిక కూడా ఎలా ఉంటుందంటే, వారి కుటుంబంలో ఎవరో ఒకరు నీతిమంతులు చేసే ప్రార్థన దేవుని చూపు ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి మీద పడేలాగున చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరుస్తా ఉన్నాడు, యేసయ్యా, ప్రభువా, కుమారుడా, దావీదు కుమారుడా. ఆ పిలుపు ఎవరికి వినబడింది? ఆఫ్ కోర్స్ అందరికి వినబడుతుంది, యేసయ్యకి కూడా వినబడింది. అందరూ ఏమంటున్నారంటే, బాబు నువ్వు అరుణాక కూర్చో అన్నాడు. ద మూమెంట్ హీ హర్డ్, ఆయన వినగానే ఆయన చూపు ఎవరి మీద పడింది? కార్యము జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే కుటుంబంలో ప్రార్థించే వారిగా ఉంటారో, ఎలా ప్రార్థించాలి? మొదట వారు నీతిమంతులై ఉండాలి. ఎవరి చేత ఎంచబడాలి? దేవుని చేత ఎంచబడాలి. దేని ద్వారా వారు నీతిని పొందుకోవాలి? వాక్యము ద్వారా వారు నీతిమంతులుగా ఉండాలి. రెండోది, వారు చేసే ప్రార్థన మనపూర్వకముగా ఉండాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన. ఇది వాక్య భాషలో మనం మాట్లాడుకున్నట్లయితే పూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేయాలి. నా బిడ్డ దేవుని దృష్టిలో పడాలంటే నా ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరాలి. నా ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరాలి అని అంటే నా ప్రార్థన నీతివంతముగా ఉండాలి, వాక్యానుసారమైనదై ఉండాలి, దేవుని చేత అంగీకారం యోగ్యమైనదై ఉండాలి. ప్రభువారు అంటారు, ఒక్కొక్క సమయం వచ్చేసరికి మీరెవరు నాకు తెలీదు, మీ ప్రార్థన నాకు వినిపించలేదు, మీరు చేసిన భక్తి కూడా నాకు కనిపించలేదు. నా దృష్టికి మీరు ఎలా ఉన్నారంటే సున్నం కొట్టిన, అంటే దాని ద్వారా ఎవరికి కూడా లాభము లేదు. వారి పట్ల నేను తండ్రి ఎదుట సాక్ష్యాన్ని నేను ఏ మాత్రం కూడా పలకను. నేను కాదు కదా, ఆయన చేత సృష్టింపబడిన సృష్టి కూడా మన గురించి సాక్ష్యము చెప్పదు. ఎందుకంటే నేను ఎవరిని రిఫ్లెక్ట్ చేయట్లేదు, ప్రభువుని. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే నీతిమంతులు అని మనకు మనం మోసపుచ్చుకుంటామో మన ప్రార్థన దేవుని దృష్టికి చేరదండి. ఎన్ని సంవత్సరాలు అదే ప్రార్థన చేసిన, ఎన్ని సంవత్సరాలు అదే కన్నీరు కార్చిన ఆ కార్యము జరగనే జరగదు. ఎందుకంటే నాలో ఏం లేదు, దేవుని నీతి లేదు. ప్రభువారు అందుకనే వాక్యానుసారంగా ఏం చెప్పారంటే, వాక్యం ద్వారా మనకేం చెప్పారంటే మొదట రాజ్యం కూడా కాదండి, మొదట నా నీతిని మీరు వెతకాలి. నీతికి ఆధారం ఏమిటంటే ప్రభువారు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఆ నీతి ఆయన ద్వారా తప్ప, ఆయన ఇస్తే తప్ప మనకు ఎక్కడా కూడా. నీతిమంతులు ఎలా ఉంటారంట? వాళ్ళు ఖర్జూరపు వృక్షములే ఉంటారు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా పూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఏ మాత్రము దానిలో లోపము ఉన్నా, శిష్యులు అంటా ఉన్నారు, మాలో ఏదో లోపం ఉంది, అందుకే మేము కార్యము చేయలేకపోయాం, మాకు ఇంకా శక్తి చాలలేదు, మాకు ఇంకా బలము చాలలేదు, నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ మాకు సరిపోలా, ఇక చాలదు, ఇంకా ఎక్కువ కావాలి.
అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు ఏం చేయాలి, ఉపవాసము ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీతిమంతుడు చేసే ప్రార్థన దేనితో కూడి చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కడుపు కట్టుకుంటున్నారా? ఎంతమంది శనివారం ఉపవాసం ఉంటున్నారు? ఒకసారి చేతులు. ఇద్దరే. నిజంగా మీ కుటుంబాలు ఆశీర్వదించబడుగా. మిగతా వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తలేదు? We have some priorities. We have some other priorities. Other priorities అంటే చెప్పు కదా, ప్రార్థన ఇది ఈరోజు. ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యత. వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మంచి ఉపవాసం చేయాలని ఒక్కోది ఏం చేసింది? ఆ కథ మీకు తెలుసా? చాలాసార్లు వినే ఉంటారు. ఒక ఎలాంటి పళ్ళు తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఉపవాసం చేసి నేను బలహీనం అయిపోతే తర్వాత నేను ఎక్కడికో వెళ్ళి నేను తెచ్చుకోలేనుగా, అందుకే తెచ్చిపెట్టుకున్నా. ఓకే, ఉపవాసం ప్రారంభించింది. ఉపవాసం స్టార్ట్ చేసి ఏం చేసింది? ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయగానే దానికి డౌట్ వచ్చింది. నా ఎదురుగా ఉంటే ఏం లాభం? నేను ఉపవాసం చేసి ఇక్కడే పడిపోతే నీరసం వస్తే. కాబట్టి ఏం చేసింది? అవి తీసుకొచ్చి చేతికి అందుబాటులో పెట్టుకుంది. మళ్ళా ప్రారంభించింది. మళ్ళా ఒక చిన్న డౌట్ వచ్చింది దానికి. ఏమొచ్చిందంటే, ఒకవేళ నేను ఉపవాసం చేసి పడిపోతే, నీరసం అయిపోతే, అట్టికై తుంచుకోలేని పరిస్థితిలో వచ్చేస్తే అవి ఉన్న వేస్ట్గా. ఇప్పుడు ఏం చేసింది? ఒక అట్టికై తుంచుకొని ఎదరబెట్టుకుంది. ఎదరబెట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేసింది. మళ్ళీ దానికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు నేను పెట్టుకున్నా కరెక్టే, నీరసం అయిపోయి తోలు కూడా తీసుకుంది. పాపం తీసి అక్కడ పెట్టింది. ఇప్పుడు ఏమనుకుందంటే, నేను ఏం లేదు, ఇదే లాస్ట్ ఫైనల్ ఎక్స్క్యూజ్, నో మోర్ ఎక్స్క్యూజెస్, ఓకే గో హెడ్. ఏం చేసింది? ఇప్పుడు కళ్ళు మూసుకోగానే దానికి మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ నేను ఉపవాసం చేసి తీవ్రంగా ఉపవాసం చేసి అది నోట్లో కూడా పెట్టుకోలేక అంత నీరసం వస్తే ఏంటి? ఇప్పుడు దానికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అదేంటంటే, నా నోట్లో పెట్టుకుని ప్రార్థన ఉపవాసం. నోట్లో పెట్టుకుంది. నోట్లో పెట్టుకున్న తర్వాత నువ్వు రాకుద్దా? దాని పని చేసింది. ఇక ఉపవాసం లేదు. సో వీ హ్యావ్ సమ్ కామన్ ప్రయారిటీస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొన్ని విషయాలకు ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం. ఉపవాసం ఉందామని శనివారం మార్నింగ్ అనుకుంటానండి, ఎక్కడి నుండో ఫోన్ వచ్చింది, ఒక ఫంక్షన్, ఉపవాసం లేదు ఏం లేదు, రెడీ అవ్వటం, మంచిగా బట్టలు వేసుకోవడం, వెళ్ళిపో. ఒక గిఫ్ట్ ఇచ్చామా, 100 రూపాయలు, ఒక 500 లేకపోతే 1000 రూపాయలు, ఎంతో ముందు చదివించడం తర్వాత సంగతి. ముందు తిన్నామా, తర్వాత తిన్నది బాగుందా లేదా, పక్కనోడికి చెప్పామా లేదా, అది చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి కూడుకున్నామా లేదా. ఇక ఆ కోతికి మనకేం లేదు. సో వీ హ్యావ్ సమ్ ప్రయారిటీస్. దట్ ఈస్ వాట్ బైబిల్స్ టాక్ అబౌట్. నీవు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావో, ప్రాధాన్యత ఇస్తున్నావో, అదే నీ జీవితం అయి ఉంది. విశ్వాస జీవితంలో కూడా నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తే అదే నీ విశ్వాస జీవితం. ప్రాధాన్యత ఇస్తున్నావా, నీ జీవితంలో ఎక్కువ ప్రార్థన కలిగి ఉంటావు. విశ్వాసానికి ఇస్తున్నావా, ఆ విశ్వాసానికి తగిన కార్యాన్ని నువ్వు చేసేవారిగా ఉంటావు. అట్లా కాదు, ఫోన్ ప్రయారిటీ. నేను మీకు ఫోన్ తెలిసిన వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ అనమాట. మీకు ఉపవాస ప్రార్థన అన్నాం కదా, ఆ ఉపవాసాలు చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి కదా. ఈ ఫోన్ ఉపవాసం కూడా ప్రారంభించండి మీరు. ఎంతమంది వాళ్ళు అవుతుంది? నైస్. మీరు నమ్ముతారు నమ్మరు. నాకు ఒక 4 సంవత్సరాలు ఫోన్ లేదు. బైబిల్ కాలేజీలో ఒక కీప్యాడ్ ఫోన్ ఉండేది, అదే నా ఫోన్. అది శుక్రవారం శనివారం మోగేది, లేకపోతే ఏదన్నా ఇంటి దగ్గర నుండి విశేషం అయితే మోగేది.
ప్రమాదమైన మోగేది. మిగతాది ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇక అది అంతే. అదే మనం అనుకుంటాం కదా, ఎర్ర బట్టను ఎన్మలైన వాళ్ళు వాడుతున్నారేమో. ఏమో మీరు వాడుతున్నారు ఎవరన్నా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమో నొక్కారు, మేమేమో గేస్తాం వాటిని పైకి పైకి కిందకి, అంతే తేడా. నేను అనుకున్నాను ఒకనొక టైం వచ్చింది, ఫేస్బుక్ బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక టైం వచ్చింది, నేను కీప్ ఆన్ పోస్టింగ్ అండ్ సేవింగ్ ఫోటోస్, లాట్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. అప్పుడు ఏమనుకున్నానంటే, ఒక ఆయన అడిగారు, ఇది ఆ ఫేస్బుక్ ఇది స్టడీ టైం కదా, నువ్వు ఫేస్బుక్ ఎందుకు చూస్తున్నావు? నిజమే కదా, దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలి కదా. ఈ ఫోన్ నాకు మేబీ ఫేస్బుక్ అనేది నాకు కొంచెం ఎక్కువ టైం నేను కన్జ్యూమ్ చేస్తున్నాను, నేను ఎక్కువ వాడేస్తున్నాను. దేవునికి ఇవ్వాల్సింది, లేకపోతే నా స్టడీకి ఇవ్వాల్సింది. నేను అక్కడికి వెళ్ళితే బైబిల్ నేర్చుకోవడానికి. ఇది అవుతుందేమో అనేసి ఏం చేశానంటే, ఒక పూటంతా ఆలోచించి చక్కగా లాగౌట్ చేసి యాప్ డిలీట్ చేశాను. ఇక ఆనాటి నుండి ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కీప్యాడ్ ఫోన్కి వచ్చా కావాలని. ఎందుకని? పెద్ద ఫోన్ ఉంటే ఏం కనపడుతుంది అక్కడ? రెడ్గా కనపడుతుంది. ఆ తర్వాత 3 కలర్లో రౌండ్ ఉంటుంది, అది కనపడుతుంది. నేనేమనుకున్నానంటే, నేను నేర్చుకోవాల్సిన సమయంలో ఉన్నా నేర్చుకోవాలి. నా ప్రాధాన్యత నేను దేనికోసం అయితే వచ్చానో దానికోసమే నా ప్రాధాన్యత ఇవ్వాలి, కేటాయించాలి. ఇంకా దేనికోసం కాదు, అంతే, అయిపోయింది. కీప్యాడ్ ఫోన్ వచ్చిన 4 సంవత్సరాలు నాకు ఎంత సమయం ఉందో, 4 సంవత్సరాలు ఎన్ని పుస్తకాలు, లేకపోతే నాకు రానివి కూడా నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకని? నా ప్రాధాన్యతను నేను ఏం చేశాను? మార్చుకున్నాను కాబట్టి. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అడుగుతారు, అయ్యా మీకు ఫేస్బుక్ ఉందా? లేదు. కొన్ని ఇన్స్టా ఉందా? లేదు. ట్విట్టర్ ఉందా? అసలు లేదు. మరేముంది? వాట్సాప్ ఉంది. దిగ్విజయంగా అదే వాడుతున్నాం ఇప్పుడు. అది కూడా పాల్ కిషోర్ గారు అన్నారు, బాబు వర్క్ చేసేటప్పుడు నీకు కొన్ని పంపించాలి, అది వాడయ్యా అని అంటే వాడే. మళ్ళీ మామూలే. ఈ ఉపవాసం చేయగలరా ఎవరైనా? నేను ఈ సమయాన్ని దేవునికి కేటాయిస్తాను, ఫోన్ కాదని వీళ్ళు ఎవరైనా తీర్మానం చేసుకోగలరా? నేను ఈ సమయంలో టీవీ చూసే కంటే నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానని తీర్మానం చేయగలరా? టీవీ ఉపవాసం పాటించగలరా? ఆలోచన ఉపవాసం పాటించగలరా? ఆలోచన అంటే మేబీ I'll concern about young people. Young people always called as a daydreamers. అంటే మీకు ఎవరికైనా అర్థమైందా? యవనస్తులు ఎక్కువ మంది ఏమంటారంటే డే డ్రీమర్స్ అంటారు. అంటే పగటి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నేను చెప్తా. చక్కగా తిని పడుకున్న తర్వాత, నాకు అంత డబ్బు ఉంటే నేను మంచిగా ఒక కారు కొనుక్కుని దానిలో జీడిపప్పు బాదం పెట్టుకుని ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టుకుని అట్లా వెళ్ళి జీడిపప్పులు ఎక్కడ వరకు అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి వెనక్కి వచ్చి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా? నేను గొప్ప విషయం చెప్తా, ఆలోచనలకి వయసుతో సంబంధం లేదు. మీకు ఆలోచనలు వస్తాయి, కుటుంబాన్ని బట్టి మీకు ఆలోచనలు వస్తాయి, సమస్యలను బట్టి. నేను చెప్తా ఉన్నాను, వాటికి కూడా మీరేం చేయాలి? ఉపవాసము పాటించాలి. ఎలాగ పాటిస్తామండి? అంత ఆలోచన పెట్టుకొని ప్రార్థించడం మొదలు పెడితే ఆలోచన అదే తగ్గుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా నువ్వు హై బీపీ లో బీపీలు అంటావంటే, నాకు ఆలోచన ఎక్కువ. ఆలోచించే బదులు ప్రార్థన చేయొచ్చుగా, ఆలోచించే బదులు వాక్యము చదవచ్చుగా, ఆలోచించే బదులు దేవుని నీతి మార్గాన్ని వెతికే పనిలో ఉండొచ్చు కదా. అలా ఆలోచించే బదులు వెనకకు దిగజారిపోయిన విశ్వాసుల చెంతకు వెళ్ళి వారిని
చెప్పాలి. ఏం చేయాలి? బలపరచవచ్చు కదా. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఐ ఆల్వేస్, నేను ఏదైనా చెప్పానంటే దానిలో ఒక ప్రాక్టికల్ విషయాన్ని మీకు జస్ట్ అలా వదులుతాను. చేయగలరా లేదా? చేయడానికి కూడా వయసుతో సంబంధం లేదండి. మీరు సువార్త చేయగలరు, వీళ్ళు కూడా సువార్త చేయగలరు, నేను కూడా సువార్త చేయగలను. When it comes to the priorities, మన ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే విశ్వాస జీవితంలో ఉన్నాం, విశ్వాసం అని పిలుచబడుతున్నాం. అలాగనే మన జీవితాన్ని మనం కొనసాగించాలి తప్ప మనస్సులో ఏ మాత్రము కూడా అనుమానము. కోతికి ఎన్నిసార్లు అనుమానం వచ్చింది? చాలా సార్లు అనుమానం వచ్చింది. కాబట్టి అదేం చేయలేకపోయింది? ఉపవాసము చేయలేకపోయింది. ఇప్పుడు ప్రార్థించే కుటుంబంలో ప్రార్థించే వ్యక్తి కూడా ఎలా ప్రార్థించాలంటే మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. దాని అర్థం ఏమిటంటే ఆ మనసులో వేరే ఆలోచన లేకుండా ప్రార్థించాలి. మనం ప్రార్థించాలి అని అన్నప్పుడు ప్రార్థన అని దేన్ని అంటాము? ప్రార్థన అని ఎలాగ మనం చెప్పగలం? మీరు కొన్ని వారం అంతా అదే, ఆ వారం అంతా కూడా ప్రార్థన గురించి విన్నారు, అవునా? కుటుంబ ఆశీర్వాద ఉపవాస ప్రార్థనల కోరిక. దానిలో ఉపవాసం ఉందా లేదా? లేదు, కానీ ఉన్నారు. 7 రోజులు ఉపవాసాలు ఉన్నారు. అట్లా కొన్ని రోజులు ఉన్నారు. చివరి రోజు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో నేను ఒకటి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన గురించి మనం వింటా ఉన్నప్పుడు ప్రార్థన అంటే ఏమిటంటే బోలని విషయాలు మనం విన్నాం ఆ వారం అంతా. ప్రార్థన అంటే దేవునితో చెప్పండి, పర్లేదు, మీరు విన్నారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, సంభాషించడం, తర్వాత మనకున్న విన్నపము ఆయన సన్నిధానంలో ఉంచటం, ఆయన పాదాల చెంత ఉంచటం. ఇదే కదా ప్రార్థన. ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు దేవునికి విన్నవించేవారు, లేదా దేవునితో మాట్లాడేవారు, లేదా దేవునితో సంభాషించాలని కూర్చున్న వారు హృదయాల్లో ఏముండాలంటే ఆ గోలే ఉండాలి. కానీ ఇసుమంతా కూడా ఏముండకూడదు. అది ఏముండకూడదు? అనుమానం, అవిధేయత, అవిశ్వాసం. ఇవి ఏవి ఉన్నా సరే మీరేం చేయలేరు. వాక్యానుసారంగా కొండక్కర్లేదు. చిన్న చీపురు పుల్ల కూడా కదలదు. ఎందుకంటే ఇంకా డౌట్ ఉంది, ఆ చీపురు పుల్ల కదులుతుందో లేదు అని, దేవుడు చేయగలడు లేదు అని. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 400 మంది ప్రవక్తలు, వారి ముందు ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడే నిలబడి ధైర్యముగా సవాల్ విసురుతా ఉన్నాడు. ఇదిగో నేను ఈరోజు నేను ప్రార్థిస్తే, నేను చెప్తే దేవుడు కార్యము చేస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు కాబట్టి, సజీవుడు కాబట్టి. ఆ రోజు కార్యం జరిగిందా? జరగలేదు. రోజంతా వాళ్ళు బాదుకున్నారు, ఏడ్చారు. కొన్నిసార్లు మనం ప్రార్థించిన స్థితిలోనే వాళ్ళు కూడా ప్రార్థన చేశారు, బిగ్గరగా చేశారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, రోధించారు, గుండెలు బాదుకున్నారు, డొల్లాడారు. అయినా సరే కార్యము జరగల. కానీ ఈయన ప్రార్థన చేశాడు ఏలియా. దేవుడు ఏం చేశాడు? అగ్నిని దహించి వేస్తున్నాడు. ఏలియా మనసులో ఏమి లేదు, ఏ మాత్రం కూడా డౌట్ అనేది. అది ఆయన మాట్లాడాడు, ఆయన నాతో మాట్లాడాడు. పాస్టర్ గారి ద్వారా ఆయన నాతో మాట్లాడాడు, పాట ద్వారా ఆయన నాతో మాట్లాడాడు. నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్వరం నాకు వినిపించింది. కాబట్టి నా మనసులో ఏముండాలంటే దేవుని మీద గురుండాలి. కానీ ఇసుమంతా కూడా, ఇసుక రవ్వంతా కూడా ఏముండకూడదు, అవిశ్వాసము, డౌట్ ఉండకూడదు. ఇది జరుగుతుందా లేదా? సో కుటుంబంలో ప్రార్థించేవారు నీతిమంతులై ఉండి
వారు హృదయపూర్వకముగా ప్రార్థించినట్లయితే తప్పకుండా కార్యము జరుగుతుంది. ఎలా చెప్పగలం అంటే ఆ తర్వాత మాట మనం చదివినట్లయితే ఉంటుంది. అది ఎలాంటి ప్రార్థన అండి? ఎలాంటి ప్రార్థన? ఇప్పుడు జైల్లో ఉన్నారు ఇద్దరు, వీరిద్దరి గురించి ఏం చేస్తుంది సంఘం? వాళ్ళు ఉట్టికే ప్రార్థన చేస్తున్నారా? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అది అక్కడ పర్టికులర్గా లేదు. గీత వాళ్ళ ఫ్యామిలీ, లేకపోతే పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ, లేకపోతే విజయ్ వాళ్ళ ఫ్యామిలీ. సంఘము ఏకముగా కూడి ప్రార్థన చెరసాల ఏమైపోయింది? బద్దలైపోయింది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బద్దలు అవ్వాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి కుటుంబాల్లో. అనుమానం అనేది బద్దలవ్వాలి, అశాంతి అనేది బద్దలవ్వాలి. నేను చెప్పే ప్రతి మాట కూడా కుటుంబాల్లో ఎంతో ఇట్ ప్లే క్రూషియల్ రోల్. అనుమానం ఉందనుకోండి, అక్కడ ఏముండదు? శాంతి సమాధానాలు అసలు ఉండవు. భర్తకి ఉండదు, భార్యకి ఉండదు, పిల్లలకు కూడా ఉండదు. చీకటి ఉందనుకోండి, మీరు ఏది చేసినా సరే అది ఏమవుతుంది? అది ఎదురే వస్తుంది, ఫలించదు, నష్టం ఎదురు వస్తుంది. మనకేమవుతుంది? చిరాకు వచ్చేస్తారు కదా. ఎన్నిసార్లు చేస్తాం చేసిన పని, పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం ఎన్నిసార్లు చేస్తాం? రానిదే, ప్రతిఫలం రాని, నేను ఎందుకు అక్కడి వరకు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే బంధకాలు ఉన్నాయి, చీకటి బంధకాలు. అవి బద్దలైతే తప్ప కుటుంబాలు ఏమవ్వండి? మన భాషలో చెప్పాలి, బాగుపడవు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాంగ్ రిలేషన్స్ డే టు స్పీక్ అంటే సంబంధాలు. ఈ కాలంలో కుటుంబాలు చాలా వరకు నాశనం అయిపోతున్నాయి. అంటే అవే కారణం. బద్దలైపోవాలి, నిస్సహాయత, ఏమి చేయలేకపోతున్నాం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని పరిస్థితి, అది కూడా బద్దలైపోవాలి. అదంతా ఎప్పుడు బద్దలవుతుందంటే నీవు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే తప్ప. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వస్తున్నారా? ఇది కూడా ఒక బంధకమే. ఎందుకమ్మా నువ్వు ప్రతి వారం మారకుండా వస్తున్నావు అంటే బోల్డ్ అని కథలు ఉంటాయి. మరి ఆ నన్ను చూసి అన్నారు, లేకపోతే నువ్వు చూస్తున్నారు, నాకు అర్థం కాదు. డాక్టర్ గారు నాకు సరే నిద్రపోవట్లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ముసుగేసుకో, చర్చిలో ఒక మూలన కూర్చో, ఎందుకు నిద్ర రాదు నేను చూస్తా అన్నాడు. కరెక్ట్ ఉంటుంది. అర్థం రావట్లేదా? వచ్చినా సరే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడి ప్రార్థన కుటుంబంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఎంతమంది చేస్తున్నారు? కుటుంబంలో నేను ప్రార్థన చేస్తున్నాను. గీత వాళ్ళ కుటుంబంలో ఎవరు ప్రార్థన చేస్తారు? మీ నాయనమ్మ, నువ్వు, ఇంకా ఇద్దరే, డాడీ, అమ్మ, ఇంకా అన్నయ్య, అన్నయ్య. ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కార్యాలు జరగాల్సినవి ఉన్నాయి. కార్యాలు జరగాలంటే ఈ వాక్యాన్ని మీరు ఎత్తుపట్టుకోవాలి. ఒకటి, మన జీవితం ఎలా ఉండాలి? నీతిమంతముగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడతామో, మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. లోకస్తులకి ఏది కూడా ఎన్నడూ కూడా మన జీవితం కానివ్వండి, మన మాటలు కానివ్వండి, వాళ్ళకి సరిగ్గా అనిపించవు. దే ఆల్వేస్ క్విక్ టు జడ్జ్ కదా. చెప్పేవాళ్ళు పెద్ద దిగొచ్చాం అంటారు అందరూ.
మంచి మాటలు చెప్పిన అలాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయిపోయిందా? వాళ్ళు తీర్పు తీరుస్తారు, కానీ నిజముగా ఎంచవలసింది ఎవరు? ప్రభువా. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఆయన ఎంచినప్పుడు యవ్వనుడు కూడా మనము అవినీతి పరులని అనలేదు, అనడానికి సరిపోరు కూడా. ఆ మాటలు ఫెయిల్ అయిపోతారు. దే వోంట్ సక్సీడ్. నీతిమంతుడు ప్రార్థన చేయాలి, క్షమించాలి. విశ్వాసులు ఏ విధంగా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. వారు వాక్యానుసారముగా నీతిని పొందుకుని ఉండాలి. వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలి? ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, ఏ డౌట్ లేకుండా. ఆ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? బహుబలముగా ఉంటుంది. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. నేను ఒకసారి కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పక్కన యాక్సిడెంట్ అయ్యింది. నేను దిగేసినప్పుడు అతని కాలు ఇలా ట్విస్ట్ అయిపోయింది, ఇరిగిపోయింది, ట్విస్ట్ అయింది. మీకు తెలుసో తెలీదు, జాయింట్స్ ఉంటాయి కదా, అవి చాలా బలంగా ఉంటాయి. అది నేను ఎలా అంటే అతని కాలు మీద నా కాలు పెట్టి, ఇప్పుడు ఎందుకంటే అది సరిగ్గా లైన్లోకి తీసుకురాకపోతే ఇంటర్నల్ బ్లీడ్ అవుద్ది, ఆ తర్వాత కాలు ఉబ్బిపోద్ది. అది కనుక ఏమాత్రం బాడీ లోపల బ్లడ్ క్లాట్ అయినా నల్లగైనా అది మొత్తం తీసేయాలి. సో ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏం చేయాలి? దాన్ని కరెక్ట్గా లైన్లోకి పెట్టాలి. గట్టిగా నా బలం అంతా తిప్పి పెట్టేసిన తర్వాత అరుస్తూ ఉన్నాడు. తప్పదు ఆ సమయంలో చేతులు ఇరిగిపోయినాయి, తలకాయలు పగిలినాయి, ఆటోను కారు గుద్దుకుని. సో వాళ్ళని ఎక్కించేసిన తర్వాత నా కారులో నేను వచ్చిన తర్వాత నీకు అంత దొరకదేంటన్నా పాపం. లేదు అది నేను చేయగలిగిన పని నేను చేస్తాను. బ్లడ్ ఉంది. నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే మేబీ నా విశ్వాస జీవితంలో నేను చాలా వెనకబడి ఉన్నానేమో అనిపించింది. ఆ ఆలోచన రావడానికి గల కారణం ఏంటంటే ఈ చేతులతో వాళ్ళ గాయాలు కట్టాను, కానీ నేను ఆ సమయంలో ప్రార్థన చేయలేదు. నేను ఒకవేళ నిజంగా నాలో పరిపూర్ణత ఉంటే, నాలో విశ్వాసం అధిక స్థాయిలో ఉంటే, నాలో విశ్వాసము క్రీస్తుకు మాదిరిగా ఉన్నట్లయితే, నేను ఒక ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? అక్కడ కాలు విరిగిన వాడికి నయము అవ్వాలి. నేను ప్రార్థన చేస్తే అక్కడ తలకాయ పగిలిన వాడికి స్వస్థత రావాలి. నేను ప్రార్థన చేస్తే జ్వరంతో బాధపడుతున్న వాడు లేచి గంతులు వేయాలి. కానీ అలా జరగట్లా. కారణం ఏమిటి? నేను అనుకున్న విశ్వాసం వేరు, కానీ ప్రభువారు నా నుండి ఆశించే విశ్వాసము వేరు. అపోస్తలులు ఉన్నారు, వారు నేను నడిచిన నేల మీదే నడిచారు. నేను ఎలాగూ జీవించానో వారు కూడా అలాగనే జీవించారు. వస్త్రధారణ అలాగే ఉంది, కానీ వారు ఏ కార్యాలు చేశారంటే బలమైన కార్యాలు చేశారు. ఆ బలమైన కార్యాలు చేయడానికి గల కారణం ఏమిటంటే వారు ఏ విధంగా చేశారండి? ప్రార్థన, బలమైన ప్రార్థన చేశారు. ఒక నీతిమంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? బహుబలముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలు పట్టిన వారి గురించి ప్రార్థించాలని పిలిచినప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నారు. 2 గంటలైంది ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రార్థించే వారికి మాకు షర్టులు దడుతున్నాయి, కానీ లేదా నేను జస్ట్ అక్కడ నిలబడి నేను చూస్తూ ఉన్నాను, మాకు దడుస్తూ ఉన్నాయి, కానీ పాస్టర్ గారు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయట్లా. విచిత్రమైన వాయిసెస్తో ఆవిడ మాట్లాడుతూ ఉంది, వెగిలి చేష్టలు అన్నీ. అయినా సరే పాస్టర్ గారు అంటున్నారు, నాకున్న విశ్వాసము వేరు. నీవు ఎంత బలముగా సాతాను క్రియలు చేయడానికి నువ్వు సిద్ధపడతావో నేను అంత బలంగా ప్రార్థన చేస్తాను. విడుదల వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత నేను కలిసినప్పుడు
ఎంత సంతోషంగా ఉన్నారంటే, మీరు కడుతున్నారు కదా కరెంటు బిల్లు, అట్లాగే ఆ సంఘములో ఆ ఫ్యామిలీ ప్రతిసారి కూడా పాస్టర్ గారికి చేదోడు వాదుడుగా, ఆయన చెప్పాల్సిన అవసరం లేదంట. అవసరం ఉందంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టేసేస్తారంట, చేసేస్తారంట. వాళ్ళకి ఎందుకని అంధవిశ్వాసం వచ్చింది? వాళ్ళకి తెలుసు వారి పట్ల దేవుడు బలమైన కార్యము చేశాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనపడేవి ఇన్నే, కనపడినవి ఎన్నో ఉంటాయి. బంధకాలు, బలమైన బంధకాలు. అవి నార్మల్గా ప్రార్థన చేస్తే బావో, నీ ఒక్కదాని ప్రార్థన ఆ సమస్యకు పరిష్కారము చూపించలేదు. డెఫినెట్గా యు నీడ్ సంథింగ్ ఎక్స్ట్రా. నేను నా ఉద్దేశం ఏమిటంటే, ఒక ఒత్తు లేకపోతే ఒక దీపము ఒక కార్నర్లో పెడితే దాని వెలుగు ఎంతవరకు ఉంటుంది? ఆ కొద్ది వరకే ఉంటుంది. దానికి తోడు ఒక 5-6 తీసుకొచ్చారనుకోండి, ఆల్మోస్ట్ గదిలో సగం వెలుతురు వచ్చేస్తుంది. అసలు ఆ గది నిండా దీపాలతో నింపితే అక్కడ చీకటికి తావు అనేదే వాక్యం సెలవిస్తా ఉంది. వెలుగున్న చోట చీకటికి స్థానము లేదు. దేవుడున్న చోట దేనికి స్థానం లేదండి? చీకటికి ఏ మాత్రము కూడా స్థానము లేదు. ఒక చీకటే కాదు, అపజయానికి స్థానము లేదు, అశాంతికి స్థానము లేదు, లేదా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయే విషయానికి కూడా ఏం లేదు, స్థానము లేదు. అందుకే పాడతాం కదా, ఓడిపోనివాడు క్రీస్తు నన్ను ఓడిపోని. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉంటుందంట? బహు బలము గలదై. తర్వాత చదువునమ్మా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. సెంటెన్స్ ఒకసారి మళ్ళీ బ్యాక్గ్రౌండ్. మీ పాపములను సెకండ్ మనం మాట్లాడుకుందాం. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై. దేవుడికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యాలు చెప్తున్నారా? తలనొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గిందని చెప్తున్నారు లేదా? జ్వరం తగ్గిందని చెప్తున్నారా? ఇంకా పెద్ద సమస్య తగ్గిందని చెప్తున్నారా? ఇంకా దానికి మించిన సమస్యలు కుటుంబాల్లో ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఈరోజే నేను చూశాను, ఈరోజే విన్నాను 3 సమస్యలు. కానీ ప్రతి కుటుంబంలో కూడా చెప్పుకోలేని సమస్యలు ఇంకా మరెన్నో ఉంటే ఉండవా? అన్నీ నాకు చెప్తారు వచ్చి. కనీసం మీ పాస్టర్ గారు చెప్తారా? చెప్తారు లేదు? అది చెప్పే ధైర్యం ఉంటే చెప్తారు. ఆ ధైర్యం చాలేదనుకోండి, పాస్టర్ వరకు కూడా ఆ సమస్య రాదు. వారి భర్తల మధ్య ఉంటుంది, కుటుంబంలోనే ఉంటుంది. మరి అది ఎలా పరిష్కరించబడుతుంది? బలమైన ప్రార్థన ఉంటేనే అది ఏమవుతుంది? పరిష్కరించబడుతుంది. మరి బలమైన ప్రార్థన ఎవరు చేయగలరు? ఒక్క నీతిమంతులు మాత్రమే చేయగలరు. ఆ నీతి మనం ఎక్కడి నుండి పొందుకుంటాం? దేవుని ద్వారా, వాక్యం ద్వారా. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో నీతిమంతులు చేసే మరొక కార్యం, పని ఏమిటంటే, he will watch over his family. నాకు తెలుగులో చెప్పండి. వారి కుటుంబం కొరకు కూడా వారు ఏం చేస్తారు? కనిపెట్టుకుంటారు, నడిపిస్తారు, కట్టుకుంటారు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ నేను చెప్తాను. ఇప్పుడు మామగారు ప్రార్థన చేస్తుంటారు, వారి గృహంలో మీరు ప్రార్థన చేస్తారు, అవునా? మీకన్నా ముందు ఎవరైనా ప్రార్థించే వాళ్ళు చేశారా ప్రార్థన? మీ ఏంటి ఆయన చేశారు? మీ ఆయన, మీ మామగారు. మీ మామగారు ప్రార్థన చేశారు, మీ యజమాని కూడా చేశారు. ఒకవేళ అనుకుందాం మీ మామగారు ప్రార్థన చేయలేదు అనుకోండి, మీ భర్త గారు ప్రార్థన చేసేవాళ్ళు అంటారా? వాకింగ్ కూడా, సరే వాకింగ్ తర్వాత చేసేవాళ్ళు అంటారా? అవకాశం ఉందా? మేబీ సగం సగం ఉందో.
ఒకవేళ మీ భర్త గారు మీరు ప్రార్థించకపోతే, ఒకవేళ ప్రార్థించలేదు అనుకోండి, ఈ రోజు గీత ప్రార్థన చేసేదా? గీత ఎన్నిసార్లు చూస్తుంటది వాళ్ళ మామగారు ప్రార్థించడం కదా? రోజుకి 4-5 సార్లు చేస్తాను. నిజమేనా? 3 సార్లు ఖచ్చితంగా, ఇంకెక్కువే చేసి. ఇప్పుడు గీతకి ఒక రోజు కాకపోయినా ఒక రోజు ఒక ఆలోచన వస్తుంది. అదేమిటంటే మా మామ ప్రార్థన రోజుకి ఎన్నిసార్లు చేసేది? 3 సార్లు చేసేది. కాబట్టి నేను ఎన్నిసార్లు చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏం పుష్ చేస్తున్నానంటే, తల్లిదండ్రులు ఏ మార్గాన్ని అయితే అనుసరిస్తారో బిడ్డలు కూడా ఆ మార్గాన్నే అనుసరిస్తారు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారనేది నాకు తెలియదు కానివ్వండి, మీ కుటుంబంలో మీరు ప్రార్థించే వారై ఉంటే మీరు ఆ కుటుంబంలో ఎలా ఉంచబడ్డారంటే మాదిరికరముగా ఉంచబడ్డారు. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్, అంటే బహు జాగ్రత్తగా మీరు ప్రార్థన చేయాలి. నీవు చేసిన ప్రార్థన ప్రతిఫలాన్ని చూసి మీ తర్వాత తరం వారు ఏం చేయాలి? ప్రార్థనకి కూర్చోవాలి. ఆ కసి వాళ్ళలోకి రావాలి. అదేమిటంటే మా మామ ప్రార్థన చేస్తే ఏమయ్యేది? కార్యము జరిగేది. సో నేనేం చేయాలంటే, నా కార్యం జరగాలంటే నేను కూడా అదే విధంగా ప్రార్థన చేయాలి. నీతిమంతుడు ప్రతిసారి కూడా ఏం చేస్తాడంటే, తన తర్వాత తరాన్ని కూడా దేవుని యొద్దకు నడిపించే వారిగా ఉంటారు. ఒక మాదిరికరముగా వారి జీవితం ఉంటుంది. ప్రార్థించే విషయంలో, వాక్యాన్ని అనుసరించే విషయంలో, సంఘ సహవాసములు అనుసరించే విధంలో. ఇద్దరికైనా కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఏమై ఉంటామో మన పిల్లలు కూడా అదే అయి ఉంటారు. మనం దేవుని బిడ్డలు అయితే పిల్లలు కూడా దేవుని బిడ్డలు అవుతారు. కాబట్టి వారి గురించి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఒకవేళ మనం ప్రార్థిస్తూ ఉన్నామేమో, టైం వచ్చినప్పుడు వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, ఆయన ఒకరిని ఆయన ఆకర్షిస్తే తప్ప వెరీ గుడ్. హల్లెలూయా. మీతో పోటీ పడాలేమో నేను ఇప్పుడు. తర్వాత సమయం వచ్చినప్పుడు పంచుకుందరు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఏంటంటే, ఈ లుక్స్ రియలీ, దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబాలను ఆయన వెతుకుతా ఉన్నాడు. అది ఓకే, మంచిది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే అది ఖచ్చితంగా ఫలించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నోవా చూడండి. నోవాహు కుటుంబం దేవుని చేత ఎంచుకోబడింది. ఎందుకంటే నోవాహు నీతిమంతుడు కాబట్టి, వేరే కారణం ఏది కూడా లేదు. అతను ఏం చేశాడంటే, తన పిల్లలు కూడా ఏం చేశాడు? దేవుని వైపు నడిపించాడు. సో దేవుని వైపు నడిపిస్తే బెనిఫిట్ ఏమిటంటే, నువ్వు కూడా నేర్చుకో. మనం చెప్పినట్టు వింటారు, ఎదురు చెప్పవు. అవునాగా? ఇంట్లో పిల్లలు ఎంతమంది మీరు పెద్దవాళ్ళు చెప్పండి, మీ కొడుకులు మనవరాళ్ళు మీ మాట వింటున్నారా? కొడుకులు అని వచ్చామో కానీ మనవరాళ్ళు వినరు నాకు తెలుసు. ఎందుకంటే మాకు భయాలు లేవు.
మాకు గౌరవాలు కూడా లేవు, మాకు అఫెక్షన్స్ కూడా లేవు, మాకు రిలేషన్స్ ఎమోషన్స్ కూడా లేవు. మాకు తెలిసిందల్లా ఏమిటంటే ఇది ఆడెవడు వచ్చి స్క్రీన్ మీద చెప్తాడు, ఏయ్ నువ్వు కొడితే నేను కొడతా, నువ్వు ఒకటి కొడితే నేను రెండు కొడతా, ఇక అదే జీవితం. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. నోవాహు అంత పెద్ద వాడు కట్టాడంటే ఆయన ఒక్కడే కట్టలా. దానికి కలప కానివ్వండి, కీలు కానివ్వండి, ప్రతిది కూడా అతని వెంట ఎవరున్నారు? ఎంటైర్ ఫ్యామిలీ ఉంది. కొడుకులే కానివ్వండి, కోడలే కానివ్వండి, కూతుర్లే కానివ్వండి, వాళ్ళందరూ కూడా కలిసి దేవుని పని చేశారు. అకుల ప్రిస్కిల వారు ఇరువురు కూడా ఏం చేశారంటే దేవుని పని చేశారు. తర్వాత తిమోతి ఆయన ఊరికే రాలా, ఊరికే దేవుళ్ళకి రాలా. వారి అమ్మ తిమోతి వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ మామగారు, వారి ఇరువురి ప్రార్థన, వారి ఇరువురి పెంపకం తిమోతిని ఏం చేసిందంటే పౌలు తర్వాత సంఘానికి లేఖలు రాసేంత గొప్పవాడిగా, గొప్ప నాయకుడిగా, గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా అతను నిలబెట్టింది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవుని భయభక్తులు కలిగి ఉంటుందో, ఏ కుటుంబ యజమాని అయితే నీతిమంతుడై దేవుని వాక్యానుసారముగా ఆయన బాటలో నడిచి బలముగా కలిగి బలమైన ప్రార్థన చేస్తారో, ఈ లక్షణాలు ఆటోమేటిక్గా ఫ్యామిలీలో రిఫ్లెక్ట్ అవుతాయి. ట్రస్ట్ మీ. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఒకవేళ మనం ప్రార్థిస్తూనే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం అనుకోండి, చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు, నీవు నేను మార్గం తప్పిపోవడమే కాదు వారిని కూడా తప్పించేవారుగా ఉంటాం. ఈ కుటుంబ ప్రార్థన ఎందుకు అయ్యానంటే రీకాల్ ఎవ్రీథింగ్. కుటుంబ ప్రార్థన ఎందుకు రీకాల్ అంటే తిరిగి ఒకసారి పరీక్ష చేసుకోవాలి. కుటుంబం గురించి గీత వాళ్ళ కుటుంబం గురించి మీరు ప్రార్థిస్తారు, కానీ ఆ కుటుంబానికి నేను చెప్పే మాట ఏమిటంటే మీరు ఒకసారి వెనుకకు తిరిగి చూడాలి. మేబీ యెషయా గ్రంథంలో అనుకుంటా ఒక మంచి మాట ఉందో, వెనుకకు తిరిగి చూడండి, చూసి మీరేం చేయాలి? వాటిలో మేలైన దానిని మీరు ఎంచుకోండి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెనకకు తిరిగి చూసినప్పుడు గీత వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానివ్వండి, మీరు వెనకకు తిరిగి చూస్తే దేవుడు చేసిన కార్యాలు కనిపిస్తాయి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు సాక్ష్య రూపంగా మీ కళ్ళ ముందే నిలబడతాయి. వాటిని మీరు ఆధారంగా తీసుకొని దీనికి మీరు ఏం చేయాలంటే పాటుపడాలి. దేనికి? నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి, నీతిని పొందుకోవడానికి, కాపాడుకోవడానికి, నీతిలో దినదినము అభివృద్ధి చెందడానికి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఎంచబడతామో మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతాం. ఆ ప్రార్థన బహుబలమైనదిగా ఉంటుంది. ఆ బహుబలమైన ప్రార్థనే ప్రతి కార్యమును కుటుంబం నిమిత్తం, సంఘం నిమిత్తం జరిగిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బలమైన కార్యాలు చూడాలని ఆశపడతా ఉన్నారా? మీరు బలము కలిగి ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, నీతివంతులై ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీతిమంతులు దేవునికి ఇష్టమైన వారు కాబట్టి అట్టి రీతిగా మన విశ్వాస జీవితాలను మలుచుకున్నాం. వెనుకకు తిరిగి చూద్దాం. ఈనాడు ఈ రోజున గీత వాళ్ళ కుటుంబం గురించి మీరు ప్రార్థించిన బలముగా కార్యం చేస్తారు. వారు కూడా మీ యొక్క ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేస్తారు. అది వారి బాధ్యత. అవునా గీత? మనం తిన్నప్పుడు మనం కూడా పెట్టాలిగా. మనం అనుభవించినప్పుడు వేరే వారు కూడా దాన్ని అనుభవించాలి. నిస్వార్థమైన ప్రేమ అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వారు మన ముందు ఉంచిన విషయాల గురించి మనం ప్రార్థించాలి. రాబోయే దినాల్లో వారి ప్రార్థన మన సమస్యలకు పరిష్కారము కావచ్చేమో. దేవుడు అటు రీతిగా వారి చేత ప్రార్థన చేయించవచ్చేమో. పార్షియాలిటీ నాకు సాయం చేయండి. పార్షియాలిటీ అంటే పక్షపాతం లేకుండా ప్రార్థన చేయాలి. పక్షపాతం అంటే అవును నన్ను అందరూ నేను ప్రార్థన చేయంటే కుదరదు.
లేకపోతే ఆవిడ నా మనసు నొప్పించిందంటే నొప్పించింది కాబట్టి నేను ప్రార్థన చేయనంటే కుదరదు. నా ఫ్రెండ్ కదన్నా ప్రార్థన కదా, మీకే నేను చెప్తా ఉన్నాను. నాతో మాట్లాడదు నేను ప్రార్థన ఇక్కడికి వచ్చాక ఏ పక్షపాతము కూడా ఉండకూడదు. నేను దేవునికి కనెక్ట్ అయి ఉన్నాను, పాస్టర్ గారు కూడా దేవునికి కనెక్ట్ అయి ఉన్నారు, మీరు కూడా దేవునికి ఏమై ఉండాలి, ఏమంటారు దాన్ని, అనుసంధానించబడాలి, అంటే కట్టబడాలి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అనుసంధానం కలిగి ఉంటామో ఏది కూడా ఉండదు. డైరెక్ట్గా ఆయన నాతో మాట్లాడతారు, పాస్ గారితో మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఒకరితో మాట్లాడి ఇంకొక వేరే వాళ్ళతో వేరేగా మాట్లాడరు. దేవుడు ఒక విషయాన్ని గురించి, ఒక వ్యక్తి గురించి కానివ్వండి, ఒక ఫ్యామిలీ గురించి కానివ్వండి, సంఘాన్ని గురించి కానివ్వండి, ఆయన బయలుపరిస్తే పాస్టర్ గారికి ఏ దర్శనం వచ్చిందో సిమిలర్గా నాకు కూడా అదే దర్శనం వస్తుంది ఖచ్చితంగా. అయ్యా నాకు ఇలా కనపడిందని ఆయన నాతో పంచుకున్నప్పుడు, అవునయ్యా నాకు కూడా ఇలా కనపడింది, దాని ఉద్దేశము తాత్పర్యము ఒకటే, దేవుడు ఆ కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసానికి మీరేం చేయొద్దు, పరిమితులు పెట్టొద్దు. తలనొప్పులు కానుపులు కాదు. ఆ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేయాలంటే దానికి మించిన కార్యాలు చేయాలి. ఎక్కడుంది స్థలం? కొండపల్లిలో ఉంది. ఆ స్థలం విషయాల గురించి, ఆ ప్రాబ్లం గురించి మనకు పూర్తిగా తెలియదు, కానీ అది ప్రయారిటీ మనం ఇస్తా ఉన్నాం. ఆ సమస్య ఏమైపోవాలి? పరిష్కరించబడాలి. ఈ పరిష్కరించబడాలని ప్రార్థించే విషయంలో ఏ మాత్రం కూడా పక్షపాతం ఉండడానికి వీలు లేదు, ఏ మాత్రం కూడా సందేహం ఉండడానికి వీలు లేదు. ఈరోజు వారి వంతు, కానీ రేపు మీ వంతు వస్తుంది. మీ వంతు వచ్చినప్పుడు కూడా ఇవే మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. పక్షపాతము వద్దు, హావభావాలు కూడా వద్దు, ఎమోషన్స్ కూడా వద్దు. ఒకే విషయం, అదేమిటంటే దేవుడు నన్ను నీతిమంతుని చేసి నాకు రక్షణ ఇచ్చి దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. ఇప్పుడు నేనే చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలి? మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఈ రాగ ద్వేషాలు ఏమీ లేవు హృదయంలో. ఒకటే ఉద్దేశం, అదేమిటంటే నేను ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన గీత గురించి చేస్తా ఉన్నాను. రేపొద్దున సోమన్ రాజు గారి గురించి నేను ప్రార్థన చేయాలి. రేపొద్దున అమ్మ నీ పేరని చెప్పు తక్కువని కీర్తన గురించి ప్రార్థన చేయాలి. రేపొద్దున ఆ తర్వాత రోజు విలియమ్స్ గారి గురించి ప్రార్థన నేను చేయాలి. కానీ వీరి గురించి ప్రార్థించే స్థితిలో ఏ మార్పు కూడా నా హృదయంలో ఉండడానికి వీలు లేదు. అలా ఉన్నట్లయితే ఆ ప్రార్థన అంగీకార యోగ్యము కాదు. ఆ ప్రార్థనకి ఏముండదు, బలము ఉండదు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటు రీతిగా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుని వెనుకకు తిరిగి మేలైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ విధముగా బలమైన ప్రార్థన మనం చేద్దాం. కుటుంబాల గురించి, వారి యొక్క సమస్యల గురించి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసేవాడు ఉన్నాడు. తల వంచండి, మనం ప్రార్థన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం అందరం. అలాగే చివరి ప్రార్థన, ఈ కుటుంబ పక్షాన ప్రభు సహాధ్యాలాగున బిడ్డలకు ఎదుగో మరి ఏమైతే బిడ్డలు కోరుకున్నారో అవన్నీ కూడా నీతిమంతుడి ప్రార్థన, అది మనపూర్వకముగా బహు బలము కలిగినదై ఆ ప్రార్థనలో కార్యాలు ఉన్నవి. కాబట్టి మరి పరిపూర్ణమైన ప్రార్థన జీవితంలో గొప్ప కార్యాలను ప్రభు చేస్తారు. ఈ దినము ఆయన మరి దేవుడు మనతో మాట్లాడిన మాటలు, ఈ కుటుంబ పక్షము నుండి మనతో పలికిన ప్రతి మాట మన హృదయాల్లో దాచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. ఈ దినము నాయన మమ్మలను అయాదుగా నీ మందిరములోనికి నడిపించి